నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే శీర్షికలో భాగంగా మనం కశ్యప ప్రజాపతి గురించి తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజున కశ్యపుడి భార్యలు, వారి సంతానము తెలుసుకున్నాము. అయితే ఈ కశ్యపుడు దితికి పుట్టిన వాళ్లే ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. మనము హిరణ్యాక్షుడు గురించి తెలుసుకుందాం. అసలు ఈ హిరణ్యకశిపుల పూర్వజన్మ ఏంటో మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. పూర్వజన్మలో వీళ్ళు జయ విజయులు అన్నమాట. వీరు వైకుంఠ ద్వారానికి కాపలాదారులుగా ఉండేవారు, అంటే ద్వారపాలకులుగా ఉండేవారు. ఒక రోజున సనక సనందలాదురు విష్ణుమూర్తి దర్శనం కోసమని వైకుంఠ ద్వారం దగ్గరికి వస్తారండి. అయితే వీళ్ళు వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా చూడడానికి చిన్నపిల్లల్లా ఉంటారు. వీళ్ళని చూసి చిన్నపిల్లల్ని లోపలికి అనుమతించరు అని చెప్పేసి వీరిద్దరు జయ విజయులు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళనివ్వరు. అయితే వీళ్ళు ఎంత బతిమాలినా వాళ్ళు లోపలికి వెళ్ళనీకపోవడంతో కోపం వచ్చిన ఈ సనక సనందనాథులు జయ విజయులు ఇద్దరిని కూడా భూలోకంలో రాక్షసులు జన్మించండి అని చెప్పేసి శపిస్తారు. వీళ్ళిద్దరూ వెళ్ళి విష్ణుమూర్తికి అదే విషయాన్ని చెప్తారు, తమ శాపం గురించి చెప్తారు. చెప్పేసరికి విష్ణుమూర్తి కూడా అంటాడు, నా దగ్గరికి రావడానికి ఎవరికి అనుమతి అవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళు నన్ను దర్శనం చేసుకోవచ్చు, మీరు తప్పే చేశారు కాబట్టి వాళ్ళ శాపాన్ని నేను వెనక్కి తీయలేను, కానీ నేను మీకు ఒక ఆప్షన్ ఇస్తా. 7 జన్మలు నా భక్తులుగా పుడతారా, లేకపోతే 3 జన్మలు నా బద్ధశత్రువుల్లో పుట్టి మీరు నా చేతిలోనే మోక్షాన్ని పొంది తిరిగి నా దగ్గరికి వస్తారా, మీరే ఆలోచించుకొని చెప్పండి అని చెప్తాడు. వీళ్ళిద్దరూ అనుకుంటారు, అమ్మో ఇప్పటికి మనం చేసిన పాపానికి ఇన్ని జన్మలు, 7 జన్మలా, అమ్మో మన వల్ల కాదు, 3 జన్మలు ఇన్న శత్రువులుగా ఉన్నా సరే పర్వాలేదు అని చెప్పేసి వీళ్ళు 3 జన్మలు విష్ణువుకి బద్ధశత్రువులుగా పుట్టడానికే నిర్ణయించుకుంటారు. వాళ్ళే కృతయుగంలో ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు, ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్త్రులుగా జన్మిస్తారు. కలియుగంలో వీళ్ళకి శాప విముక్తి అవుతుంది. అందుకని ప్రతి విష్ణు ఆలయంలోనూ ద్వారపాలకులుగా జయ విజయులు ఉంటారనమాట. ఇదండి జయ విజయులు వృత్తాంతము. వచ్చే సంచికలో హిరణ్యాక్షుడి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.